కూడా వెళ్ళబోతున్నారని ఒక ప్రచారం, వీళ్ళు ఆలోచించి వెళ్తున్నారా? స్థానిక నాయకత్వాలలోని దమ్ములేనితనం, స్థానిక నాయకత్వంలో ఉన్నటువంటి అధ్యక్షురాలు మనం ఒంటరిగా వెళ్దామని చెప్పాలి, ఆవిడే పొత్తుకు రెడీ అంటే స్థానిక నాయకత్వం మాటకి అంత ఇంపార్టెన్స్ హైకమాండ్ ఇస్తుందా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ విషయంలో? నేను చెప్తున్నాను కదా, అన్నామలై అసలు ఏమీ లేని చోట సున్నా చోట ఇవ్వాల, అన్నామలైకి తను యాక్టివ్గా వెళ్తున్నాడు, ఇచ్చింది స్వేచ్ఛ. కిషన్ రెడ్డి అక్కడ ఇచ్చింది స్వేచ్ఛ, బండి సంజయ్కి స్వేచ్ఛ ఇచ్చింది. 2014లో కూడా స్థానిక నాయకత్వం బలం వల్లే పొత్తు పెట్టుకుందా బీజేపీ అప్పుడు కూడా? మరి 2014లో జాతీయ నాయకత్వం దగ్గరికి వెళ్ళి జాతీయ నాయకత్వం ద్వారా ఒత్తిడి తెచ్చాడు చంద్రబాబు. మోడీ వద్దన్నాడు, అమిత్ షా వద్దన్నాడు, అప్పుడు రాజ్నాథ్ సింగ్ కూడా వద్దన్నాడు. శివరాజ్ సింగ్ చౌహాన్ ద్వారా తీసుకొచ్చారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఆయన అప్పటికి మోడీకి హై ప్రయారిటీ ఇవ్వాల, ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా పెట్టి పొత్తుల వ్యవహారాలు తేల్చే బాధ్యత అంతా కూడా అప్పుడున్నటువంటి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ 5 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీ వేశారు, వాళ్ళు తేలుస్తారు పొత్తులు అన్నటువంటి. వాళ్ళలో శివరాజ్ సింగ్ చౌహాన్ వెంకయ్య నాయుడికి బాగా క్లోజ్. ఈయన మాట ఏం చెప్తే అది వింటాడు. ఇప్పుడు ఆయన పక్కన పెట్టారు కదా మొన్న, ఆ శివరాజ్ సింగ్ చౌహాన్ దగ్గరికి వెళ్ళి అతని సమక్షంలో చేరిపోయారు. బీజేపీ వద్దనుకుంది,